మీలో ఎంతమంది క్రికెట్ అంటే ఇష్టం? నిన్న జరిగినటువంటి ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగినటువంటి రెండో ఓడిఐ సోఫియా గార్డెన్స్లో జరిగినటువంటి కార్డిక్ వేల్స్ మ్యాచ్ అనేది అసలైన ఓడిఐ యొక్క రుచిని చూపించింది. ఆ మ్యాచ్లో అది ఓడిఐయా టెస్టా అన్నట్టు జరిగింది. అంటే నిజంగా చెప్పాలంటే ఒక పర్ఫెక్ట్ బౌలింగ్ పిచ్ మీద బ్యాటింగ్ అనేది ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత ఓపికతో బ్యాటింగ్ చేయాలనేది మనకు ఆ బ్యాటింగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేసిన ఒక దగ్గర వచ్చేసరికి 178కి 3 వికెట్లు ఉండి పటిష్ట స్థితిలో ఉన్న భారత్ 300 టచ్ అవుతుంది అన్న దశ నుంచి కేవలం 233 స్కోర్కి ఆల్అవుట్ అయింది. ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడదాం. తర్వాత చేజ్ చేయడానికి వచ్చినటువంటి ఇంగ్లాండ్ ఆదిలోనే వికెట్లు కోల్పోయి ఓపెనర్లను కోల్పోయినా కూడా రూట్ అద్వితీయమైన పోరాటం అని చెప్పొచ్చు. ఆ బ్యాటింగ్ అంటే ఎంత ఓర్పుగా చేయాలా, ఎస్పెషల్లీ ఒక బౌలింగ్ పిచ్ మీద ఒక నిర్దిష్టమైన స్కోర్ని ఛేదించాలంటే ఒక బ్యాట్స్మెన్కి ఏముండాలా, ఏ బౌలర్ని ఎట్లా ఎదుర్కోవాలా, ఒక లూజ్ బాల్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా అటాక్ చేయాలనేది జో రూట్ యొక్క బ్యాటింగ్ గురించి మనం కొత్తగా ఏం చూడలేదు. అతను ఏమీ కొత్తగా డెబ్యూట్ బ్యాట్స్మెన్ కాదు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అతనికి సపోర్ట్ చేయడానికి వచ్చిన బ్యాట్స్మెన్స్, ఆయన ఎంత పెద్ద బ్యాట్స్మెన్ మనకి అక్కడ బట్లర్ కానీ నెక్స్ట్ వచ్చినటువంటి జాక్స్ అనేవాడు క్లియర్ కట్ పించ్ హిట్టర్, కంప్లీట్గా ఒక సపోర్టింగ్ బ్యాట్స్మెన్ లాగా రోల్ ప్లే చేశాడు. బ్యాటింగ్ కంటిన్యూ చేయడానికి ఒక సపోర్టింగ్ పిల్లర్లా వ్యవహరించారు. ఆ జాక్స్ ముందు ఉన్నటువంటి బట్లరు కొన్ని హిట్టింగ్ చేసినా కూడా కొన్ని షాట్లు కొన్ని బాల్ డిఫెన్స్ ఆడిన విధానం, తర్వాత అతను అవుట్ అయిన తర్వాత స్పిన్ అనుకూలిస్తుంది పిచ్ అని చెప్పేసి కంప్లీట్గా అక్షర్ పటేల్ బౌలింగ్లో ఈవెన్ జో రూట్ అంత ఫామ్లో ఉండి అన్ని బాల్స్ ఆడిన వ్యక్తి కూడా అతని బాల్ని ఆచితూచి ప్లే చేశాడు. నెక్స్ట్ వచ్చినప్పుడు జాక్స్ క్లియర్ కట్గా ఒక సింగిల్ తీసి రూట్కి ఇచ్చాడు. రూట్ అనే అతని బ్యాట్స్మెన్ కుదిరితే ఒక సింగిల్, కుదిరితే 4. అప్పుడు దాకా జాక్స్కి అసలు కంప్లీట్ పర్మిషన్స్ ఇవ్వాల ఒక బాల్ని హిట్ చేయడానికి. కానీ గ్రౌండ్ షాట్ ఏదన్నా వస్తే అది గ్యాప్లో దోసి ఒక 4 కానీ ఒక 2 రన్స్ కానీ తీసే స్థాయిలోనే అతను ఉంచారు. కానీ అతను స్వభావ సిద్ధమైనటువంటి పించ్ హిట్టర్ పొజిషన్ అతనికి ఇవ్వాల. అంటే ఏంటంటే ఒక అనుభవజ్ఞుడైన బ్యాట్స్మెన్ అదరెండ్లో ఉన్నప్పుడు అతని ఒక అనుభవాన్ని అవతల బ్యాట్స్మెన్కి ఎలా ఇచ్చారనేది ఆ బ్యాటింగ్లో కనపడింది, వాళ్ళిద్దరు భాగస్వామ్యం. తర్వాత అనూహ్యంగా అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ అట్కిన్సన్ బ్యాటింగ్ చేసేటప్పుడు జో రూట్ అసలు ఎలా గైడ్ చేశాడు, ఎలా స్పీడ్ పెంచాడు, ఫైనల్గా ఇన్నింగ్స్ని ఎలా ఛేదించారు. ఇంకా చివరిలో వచ్చేసరికి జో రూట్ 99 పరుగులు ఉన్నప్పుడు అట్కిన్సన్ని ఆడి షాట్ కొట్టమని ఇతనే ప్రోత్సహించాడు. అంటే ఏంటంటే అక్కడ ఆటకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది క్లియర్ కట్గా కనపడింది. కానీ మన బ్యాట్స్మెన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో వికెట్లు పెడతా శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈవెన్ బౌలర్, ఇక్కడ బ్యాట్స్మెన్ గురించి నేను మాట్లాడట్లా, ఒక బౌలర్ బ్యాటింగ్కి వచ్చి బ్యాట్స్మెన్ అక్కడ ఉన్నప్పుడు అతనికి ఫేసింగ్ ఇవ్వకుండా వీళ్ళే బ్యాట్స్మెన్లా ఫీల్ అయ్యి వీళ్ళే షాట్లు కొట్టి అనవసరమైన షాట్లు కొడుతూ ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ ఆయన ఇప్పుడు T20 కెప్టెన్ అయినా కూడా అతను ఏమి చేయకుండా, కానీ అంటే అది అతను తప్ప లేకపోతే మేనేజ్మెంట్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు తప్ప అనేది నాకు అర్థం కాల. ఒక సీనియర్ బ్యాట్స్మెన్ అవతల ఎండ్లో ఉన్నప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన బ్యాట్స్మెన్ కూడా బ్రార్ కూడా ఏంటంటే ఒక 4 పడితే పడవచ్చు, కానీ నెక్స్ట్ బాల్ అనేది వీళ్ళు ఆడే సామర్థ్యం, ఒక బౌలర్కు ఉండే సామర్థ్యం, ఒక బ్యాట్స్మెన్కి ఉండే సామర్థ్యం డిఫరెంట్గా ఉంటుంది. ఒక బాల్ 4 కొట్టంగానే ఇంకా మేమే బ్యాట్స్మెన్ అన్నట్టు ఫీల్ అయిపోయి బ్యాట్స్మెన్ పక్కకు దోసేసి వీళ్ళు అవుట్ అయిపోయి కరెక్ట్గా 45-46 ఓవర్కి ఆల్అవుట్ అయిపోయారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక క్రమశిక్షణ లేదు, ఇండిసిప్లిన్ బ్యాటింగ్ అంటారు. ఈ ఇండిసిప్లిన్ బ్యాటింగ్ అనేది ఇప్పుడు కొత్త కాదు మనకి. టెస్టుల్లో డ్రా అవ్వాల్సిన మ్యాచ్ ఓడిపోతాం, మ్యాచ్ గెలవాల్సినవి డ్రా అయిపోతుంటాయి. మనకేంటంటే ఆ బ్యాటింగ్లో హీరోయిజం చూపించాలి. ఏంటి ఒక ఫ్లాట్ పిచ్ మీద బ్యాటింగ్ చేసినట్టు ఒక బౌలింగ్ పిచ్ మీద కూడా బ్యాటింగ్ చేయాలనే దృక్పథం అనమాట. ఏంటంటే ఫ్యాన్స్ వీళ్ళు అసలు ఏ పిచ్ మీదైనా వీళ్ళు స్వభావ సిద్ధంగానే ఆడతారు, వీళ్ళకి పిచ్తో సంబంధం ఉండదు, వీళ్ళ ఆటే ఎంత అన్నట్టు వీళ్ళు వ్యక్తిగతంగా ఆటగాన్ని డిఫైన్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం. ఆట అనేది పిచ్ నిర్ణయిస్తుంది, అది స్కోర్ ఎంత కొట్టాలి, ఎవడు ఎలా ఆడాలి, బౌలింగ్ పడాలా బ్యాటింగా అనేది పిచ్ నిర్ణయిస్తుంది. అంతేగాని ఆటగాళ్ళు నిర్ణయించే స్థితిలో ఆట అనేది ఎప్పుడూ ఉండదు.